అలాగే గురుగారు, ఈ రాఖీ పండుగ అంటేనే మొత్తం దేశవ్యాప్తంగా కూడా అందరూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అయితే మనకి తెలిసిన రాఖీ ఏంటంటే అన్నదమ్ములు కానీ లేకపోతే అక్క తమ్ముళ్ళ మధ్య జరిగే ఒక వేడుక. కానీ అది రాను రాను ఏంటంటే కొంతమంది లేడీస్ కూడా కట్టుకోవటం, అంటే ఆడపడుచులు కూడా కట్టుకోవటం, ఈ విధంగా కూడా జరుగుతుంది రాఖీ రోజు. అంటే అటువంటివి కూడా ఉంటాయంటారా? అలా కూడా కట్టుకోవచ్చు అంటారా? ఉంటాయా అంటే ఈ మధ్యకాలంలో కడుతున్నారు. దాన్ని ఇంకొక రకంగా ఎట్లా తీసుకోవచ్చు అంటే ఇవాళ లెక్క చూసుకుంటే ఆడపడుచులు ఇప్పుడు నా భార్య తన ఆడబిడ్డకు కట్టింది అనుకుందాం, తను తనకు కట్టింది అనుకుందాం. ఇక్కడ దీన్ని ఏం తీసుకోవాలంటే తోడుగా ఉంటాను ఎప్పటికీ కూడా, నువ్వు ఈ ఇంటి ఆడపిల్లవి కాబట్టి నేను నీకు ఎప్పుడూ కూడా రక్షగా ఉండేటట్లుగా చూసుకుంటాను. నీకు ఏ కష్టం వచ్చినా మీ అన్నయ్యో తమ్ముడో కాదు, నేను కూడా ఉన్నాను నీ వెంట. ఏదున్నా నాకు కూడా చెప్పుకోవచ్చు. నేను అన్నయ్య తమ్ముడు ఎవరైతే వాళ్ళకి చెప్పి, నీ కష్టాన్ని వాళ్ళకి చెప్పి ఇద్దరం కలిసి ఆ సమస్యను తీర్చే విధంగా ఉంటాము. కుటుంబంలో నీవు లక్ష్మీప్రదమైనటువంటి దానివి, ఈ కుటుంబంలో నాకంటే ముందు ఉన్నటువంటి దానివి కాబట్టి నీ ఆదరణ ఎప్పుడు కూడా ఇంటి మీద ఉండాలి, మేము ఎప్పుడు కూడా నిన్నిట్లానే ఆదరిస్తూ ఉంటాము అని ఒకళ్ళకొకళ్ళు చెప్పుకోవటం కోసంగా కడుతూ ఉంటారు. ఇది చాలా విశేషం ఒక రకంగా. ఇది ఈ మధ్యకాలంలో వచ్చింది. కానీ ఇలా ఆలోచిస్తూ కట్టుకోవడం కూడా, ఇలా ఆలోచిస్తూ ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఆలోచిస్తూ ఏదో పండగ కాబట్టి సరదాగా కట్టుకుందాం అన్నట్టుగా కాకుండా నేను చెప్పిన ఆలోచనలతో కూడుకొని కనుక కట్టుకున్నట్లయితే ఇది నిజంగా విశేషమైన ఆలోచనగా చెప్పుకోవచ్చు. అలాగే గురుగారు, ఇప్పుడు కొంతమంది రాఖీ కట్టేటప్పుడు ఏమైనా మంత్రం లాంటివి మనం పఠించాలి అంటారా? ఉంటుంది. మనము రాఖీ అని ఇప్పుడు చెప్పుకున్నాం, కానీ రక్షాబంధనం అని చెప్పుకుంటున్నాం కదా. దానికోసంగా ఏనబద్నో బలిరాజా దానవేంద్రో మహాబల తేమత్వం వీటి భావేన రక్షాబంధనమాచరేత్ అని చెప్పేసి మంత్రం ఉంది. అది అంత మంత్రం రాదు ఎవరికైనా, మంత్రాలు చాలామందికి నోరు తిరగవు, రావు అనుకుందాం. అటువంటి వాళ్ళు శ్రీరామ రక్ష సర్వజగద్ రక్ష, శ్రీరామ రామ రామ, ఇలా రామ మంత్రము, ఓం నమ శివాయ తారక మంత్రము, పంచాక్షరి మంత్రము, ఇలా ఏది చదివి కడుతున్నా ఆ భగవత్ ఆశీస్సులు వాళ్ళకు ఉంటాయి. ఈ విధంగా అంటే మంత్రం రానటువంటి వారు ఆ విధంగా చేస్తే సరిపోతుంది. అలాగే గురువుగారు, రాఖీ పౌర్ణమి రోజున అంటే చాలామంది యజ్ఞోపవీతం జంధ్యాన్ని మార్చుకుంటూ ఉంటారు. అంటే దీనికి గల కారణం ఏంటండి? మనకి ఉపనయన సంస్కారం, ఉపనయనము అంటే మూడవ కన్ను అని అర్థం. అంటే జ్ఞానాన్ని పెంపొందించేది అని అర్థం. జ్ఞానం అంటే ఎటువంటి జ్ఞానం? ఆధ్యాత్మిక జ్ఞానానికి గుర్తుగా యజ్ఞోపవీతాన్ని వేస్తాం. అటువంటి యజ్ఞోపవీతానికి మనము జింక చర్మాన్ని కొంత ఉంచి జంధ్యం వేస్తాం. ఉపనయన ముహూర్తానికి కరెక్ట్గా జీలకర్ర బెల్లం పెట్టుకొని యజ్ఞోపవీతం వేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఈ జంధ్యం 6 నెలల వరకే ఉండాలి అని శాస్త్రం ఉంది. అందుకని రాఖీ పౌర్ణమి రోజు జంధ్యాల పౌర్ణమి అంటారు. ఆ రోజు ఆ పాత ఉపనయన సంస్కారం అయినప్పుడు ఉన్నటువంటి యజ్ఞోపవీతం తీసి మళ్ళీ నూతన యజ్ఞోపవీతం, అది కూడా వేదయుక్తంగా, ఉపనయనం అప్పుడు ఎంత వేదయుక్తంగా మనము ఉపనయనం చేస్తున్నామో అదే వేదయుక్తంగా మళ్ళీ ఇంకొక యజ్ఞోపవీతం వేస్తూ ఉంటాము. జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి ఇంకా అని చెప్పేసి గుర్తుగా మనం మళ్ళీ దాన్ని వేస్తూ ఉంటాము. ఈ జింక చర్మాన్ని ఎందుకు కడతారు అంటే దానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. జింక చాలా తెలివిగలది, చాలా వేగంగా పరిగెడుతుంది. నీ ఆధ్యాత్మికత కూడా అంత తెలివిగా ఉంటూ అంత వేగంగా ఉండాలి, చాలా తీవ్ర స్థాయికి వెళ్ళాలి. నీ ఆధ్యాత్మికత భగవంతుని దింపుకునే విధంగా ఉండాలి అన్న గుర్తుగా దాన్ని కడుతూ ఉంటారు. ఎక్కడన్నా ఇప్పుడు ఏదన్నా పరిగెత్తాలి అంటే జింక చాలా బాగా పరిగెడుతుంది, దానికి గుర్తుగా చాలా చాకచక్యంగా పరిగెట్టగలుగుతుంది, దానికి గుర్తుగా జింక చర్మాన్ని కడుతుంటారు. ఇంకా అనేక రకాలు ఉన్నాయి దానికి కారణాలు. ఇలా మనము 6 నెలలు కాగానే ఆ యజ్ఞోపవీతాన్ని తీసి మళ్ళీ యజ్ఞోపవీతం కొత్తగా వేసి ఉపనయన సంస్కారం ఏ విధంగా అయితే చేసామో ఆ విధంగానే సంస్కారాలు చేస్తూ ఉంటాము. దానికి గుర్తుగా మనం ప్రతి సంవత్సరము కూడా ఈ శ్రావణ పౌర్ణమి రాగానే జంధ్యాల పౌర్ణమి అనే పేరుతో కూడా ప్రతి సంవత్సరం కూడా యజ్ఞోపవీతాన్ని మార్చుకుంటూ ఉంటాము. తద్వారా ఏంటంటే ఆ యొక్క యజ్ఞోపవీతం జీర్ణమైన ఆ సమయంలో లేదు, మనము పురుళ్ళు మైలలు ఇలా వెళ్తూ ఉంటాం కదా, అటువంటివి ఉంటే దానికి మైల అంటుతుంది, దాని శక్తి తగ్గిపోతుంది. నూతనంగా వేసి మళ్ళీ శక్తిని పెంపొందించుకోవాలి అన్నట్లుగా ప్రతి సంవత్సరము కూడా యజ్ఞోపవీతాన్ని మారుస్తూ ఉంటారు.
అలాగే గురువుగారు